పొద్దున్నే ఉదయించడం ఆ సూర్యుడికి ఎలా అలవాటో నాకు నా కళ్ళజోడలా. నిజానికి ప్రపంచాన్ని నేను చూడలేకపోవచ్చు, కానీ ఈ ప్రపంచం నన్ను చూస్తుంది. Actually, I don't feel that I'm blind. అలవాటైపోయింది. One, 2, 3, 4, 5, 6. Door. Frame. బొమ్మలు. షీల్డ్. నీ సాహసమే ఒక ఉదాహరణ, నీ జీవితమే ఒక ఒరవడి. నిన్న వదిలిన పోరాటం నేడు అందుకోక తప్పదు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నేను అందరిలాగే, అందరితోనే నా జీవితంతో పోరాడుతూ ఉంటాను. ఒకవైపు నా బతుకు కోసం, ఇంకోవైపు నా కళ కోసం. నా కళ సినిమా. ఏంటి వీడికి కళ్ళే కనబడో, పైగా సినిమా అంటున్నాడు. ఎలానా? నేను అందరిలాగే సినిమాలు చూస్తుంటాను, పాటలు వింటాను, మాటలు రాస్తాను. కానీ మీరు చూసే ప్రపంచానికి నేను చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంది. ఏదైతేనేంటి, నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఎలా అంటారా? నాగార్జున, చిరంజీవి, జగపత్ బాబు, శ్రీకాంత్, తరుణ్, మహేష్ బాబు. Well, I remember the pretty young face of my heroes. థియేటర్లో నేను చూసే సినిమాకి తారాగణంతో పని లేదు, ఎందుకంటే హిట్లు ఫ్లాప్లు మీకు హీరోలకే ఉంటాయి. నాకు ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ఊహల్లో దొరకంది ఏంటో చెప్పండి. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి, ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఓహో ఓ అబ్బాయి, నీకై ఓ అమ్మాయి ఉంటుందో. నా సినిమాల్లోని కథలు, పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావు, అన్ని జనాల మధ్య నుంచి తీసుకున్నవే. ఎందుకంటే చిత్రీకరణ వేరైనా సంభాషణలు ఒకటేగా.
గుండెల నిండా ధైర్యం, మనసుకు నచ్చిన పని, అన్నిటికీ మించి ఆత్మవిశ్వాసం. ఇవి చాలావా నేను దర్శకుడు కావడానికి? సీన్ ఓపెన్ చేస్తే అమ్మాయి వచ్చి కరెక్ట్గా రాడ్ దగ్గర నించుంటుంది. అబ్బాయి వెంటనే పక్క వచ్చి నించుంటాడు. అప్పుడు అమ్మాయి ఆకాశం చూపెట్టుంటుంది. Well, Gautam, the way you have narrated the script, characters, dialogues, everything is nice. And it was crystal clear. థ్యాంక్ యూ సార్. But the movie comes with the world of visuals. But how could you manage? ఒక రైటర్ అయినా పెయింట్ అయినా స్టార్ట్ చేసేది తెల్లకాయతం నుంచే సార్. కాకపోతే నాది నల్లకాయతం అంతే. ట్రస్ట్ మీ సార్, గివ్ మీ ఛాన్స్, ఐల్ ప్రూవ్. I know you have a team. But still, how could I trust the captain of the ship, Gautam? ఒక్క సీన్ ఇవ్వండి సార్, ఒకే ఒక్క సీన్ సార్. స్క్రిప్ట్లో మీకు ఏం నచ్చితే అదే సార్. ఆ ఒక్క సీన్ డైరెక్ట్ చేసి చూపిస్తాను సార్. మీకు నచ్చితేనే సినిమా చేద్దాం సార్. Okay, Gautam, go for it. థ్యాంక్ యూ సార్. Well, I wish you good luck. సార్ స్టార్టింగ్ చంపాడు కదా సార్ అబ్బాయిని. చంపారు సార్, మీరే చంపారు. మీరు లోపల ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే డోర్ నాకు వినిపిస్తుంది. టక్ 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 టక్. ఇప్పుడు మీ పక్కన పాప ఉంది. మీరు అక్కడ దాకా వెళ్ళి చూడాలి. ఒకవైపు అది అవ్వచ్చు, అదే పోలీసులు అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా అవ్వచ్చు. డోర్ గ్యాప్ సైడ్కి వెళ్తారు. డోర్ గ్యాప్ అంటే సార్ ఇక్కడ వరకు ఉంటుంది సార్. ఓపెన్ చేసరికి కొరియర్ సార్. ఒక్కసారి యూ ఫీల్ గుడ్. కరెక్ట్గా అక్కడ సార్ మీరు ఏ పెన్నుతో అయితే అతన్ని పొడి చంపారో అది మీకు గుర్తొస్తుంది. వెంటనే పటాక్ ఆ గిఫ్ట్ ప్యాక్ని తోసేస్తారు. బుర్రలో చాలా తిరుగుతుంటాయి సార్. ఏంటిది నేను అనవసరంగా చేశానా? కానీ గిల్టీ మాత్రం ఎక్కడ ఉండదు సార్. నిద్ర మాత్రం వేసుకుంటారు, నిద్ర పట్టదు. ఇంకా వేసుకుంటారు, అయినా పట్టదు. వెంటనే లేస్తారు. లేచి ఉన్న టాబ్లెట్లన్నీ వేసుకొని పడుకుంటాడు. ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే ఆ గిఫ్ట్ బాక్స్ దగ్గరికి కెమెరా అలా వెళ్తుంది. ఊపిరి అలా కంటిన్యూ అవుద్ది, కంటిన్యూ అవుద్ది, కంటిన్యూ అవుద్ది, కంటిన్యూ అవుద్ది. అలా ఇక్కడ ఊపిరి ఆగిపోతుంది. ఇదే సార్ సీన్. దర్శక నా మొదటి సినిమా.